ఇవాళ తన చేతిలో తీసుకొని కేవలం ఎల్ఎన్టీని కాపాడడం కొరకు, వాళ్ళకి లాభం జరగడం కొరకు చేసిండు. వాళ్ళ లాభం కూడా జరిగింది. వెంటనే ఒకటే రోజులో 12,000 కోట్ల రూపాయలు వాళ్ళ ధర పెరిగింది, వాళ్ళ ఆస్తి విలువ. దీని వెనకాల తప్పకుండా పెద్ద కుట్ర ఉంది. తొందరలోనే మళ్ళీ ఇంకొకటి కూడా చూడబోతారు ప్రజలు. తనకిష్టమైన 2-3 సంస్థలకి మళ్ళీ ఈ మెట్రోకి సంబంధించిన ఆస్తులన్నిటి కూడా కట్టబెడతాడు. నష్టం వచ్చే లైన్ ఏమో మన ప్రభుత్వం చేతిలో ఉంచుతాడు, ప్రజల మీద భారం వేస్తాడు. షాపింగ్ కాంప్లెక్స్లు దాదాపు 35,000 కోట్ల రూపాయల విలువ కలిగిన భూములకు సంబంధించి కాంప్లెక్స్లు ఎక్కడ కట్టారు అవి మాత్రం తన దోస్తులకు అప్పచెప్తాడు. మళ్ళీ అక్కడ కూడా ఇదే దందా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ఈ రాష్ట్రంలో కేవలం రియల్ ఎస్టేట్ దందా నడుస్తుంది. ఇంకొక వైపు ఈ ప్రభుత్వం ఒక సర్కస్ లాగా నడుస్తుంది. కేవలం ఒక కుటుంబ రియల్ ఎస్టేట్ దందా కొరకు ఎవడైనా రోడ్లు వేస్తే, రైలు మార్గాలు వేస్తే దేని కొరకు వేస్తారు, ఎక్కడ వేస్తారు, ఎట్లా వేస్తారు? ఇండ్లు లేని కాడ రోడ్లు వేసేటోని ఈ ప్రపంచంలో ఉన్న చూసినామా మనం? జనవాసాలు లేని కాడ రోడ్లు వేయడం అనేది ఎవడన్నా బుర్రవనోడు చేసే పనేనా? ఇప్పటివరకు మనందరికీ జ్ఞాపకం వచ్చిన కానించి, జ్ఞాపకాలు ప్రారంభమైన కానించి ఏ రోడ్లు ఉండే, ఎట్లయినా ఇవ్వాలా? మొదలు ఒక పంచాయతీరాజ్ రోడ్డు ఉండే, కొద్దిమంది బండ్లు ఎడ్లు చిన్న నడిచినాడు. ఆ తర్వాత అవసరాలను బట్టి, అవసరాలు పెరుగుతున్న కొద్దీ బీటీ రోడ్ చేసుకున్నాం దాన్ని. ఆ తర్వాత ఇంకా కొంత ట్రాఫిక్ పెరిగిన తర్వాత R&B తీసుకొని R&B రోడ్ చేసింది దాని స్టాండర్డ్లో. ఇంకా అవసరాన్ని బట్టి దాన్ని డబుల్ రోడ్లు చేసుకున్నాం. పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు గ్రామాల నుంచి వెళ్ళి తప్పకుండా మండలానికి ఒక రోడ్డు, మండల కేంద్రాల నుంచి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జిల్లా కేంద్రానికి డబల్ రోడ్డు, జిల్లా కేంద్రం నుంచి వెళ్ళి హైదరాబాద్కు తప్పకుండా 4 లేన్ల రోడ్లు ఉండాలి అని చెప్పి చేసిండ్రు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఇదే చేస్తారు. ఇవాళ మనం అభివృద్ధి చెందిన దేశాలను కూడా అన్నింటినీ చూసి వస్తూ ఉన్నాం. మనం అమెరికాకు పోండి, ఇంగ్లాండ్కు పోండి, కెనడాకు పోండి, ఆస్ట్రేలియాకు పోండి, చైనాకు పోండి, రష్యాకు పోండి, అవసరాలు పెరిగిన కొద్దీ రోడ్డును వెడల్పు చేసుకుంటూ పోతారు. ఇప్పుడు మనం ఈ విజయవాడ హైవే చూస్తున్నాం. ఈ మధ్యన వెడల్పు కార్యక్రమం మొదలుపెట్టిండ్రు. అంతేందుకు ఇవాళ ఎయిర్పోర్ట్లోకి పోయే రోడ్డు చూస్తున్నాం. ఇప్పుడు ఇవాళ వెడల్పు చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఏ రోడ్డు చూసినా మీరు కరీంనగర్ పోయే రోడ్డు చూడండి, నాగపూర్ పోయే రోడ్డు చూడండి, ముంబై పోయే రోడ్డు చూడండి, బెంగళూరు పోయే రోడ్డు చూడండి. పెరుగుతున్న ప్రజల అవసరాలను బట్టి రోడ్లను నెమ్మదిగా వెడల్పు చేసుకుంటూ పోతారు. కానీ ఇండ్లే లేని చోట రోడ్లు వేయటం అనే మూర్ఖపు పని ఏ ప్రజాప్రభుత్వం చేయదు, ప్రజల డబ్బులతోనే అసలే చేయదు. కానీ ఇవాళ లేని ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తా, నేను మెట్రో కూడా తీసుకుపోతా అని చెప్పి ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. వాస్తవానికి మెట్రో అనేది ఎట్లా ఉండాలి, మెట్రో ఏ ప్రజల అవసరాల కొరకు ఉండాలి అనేది కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆనాడే కేసీఆర్ గారు మెట్రోను 3 ఫేజ్లలో ఎట్లా చేసుకుంటూ పోవాలి, పెరుగుతున్న జనాభా అవసరాలకి, ఇంకా 50 సంవత్సరాల అవసరాలకు సరిపోయే పద్ధతుల్లో ఏ రకంగా దాన్ని పెంచుకుంటూ పోవాలి, విస్తరించుకుంటూ పోవాలి అనే దానికి ఒక శాస్త్రీయమైన సర్వే చేయించి మెట్రో విస్తరణను కూడా చెప్పారు. చాలా స్పష్టంగా క్యాబినెట్లో చర్చ చేసి మంత్రుల సలహాలు సూచనలు కూడా తీసుకొని, ఇంకా కొన్ని చోట్ల ఏదైనా మిస్ అయింది, ఇగో ఇది అవసరం ఉంది అని అనుకున్న చోట పెంచి, నిజంగా అక్కడ అంత అవసరం ఉందా లేదా, మంత్రులు ఎమ్మెల్యేలు అడిగినంత మాత్రాన మనం ఇవ్వద్దు, అక్కడ అవసరం ఉందా లేదా, అంతమంది ఆదాయం వస్తుందా లేదా, అది నడవడానికి సరిపోయే పద్ధతుల్లో చూసి మాత్రమే చేయాలి అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఆ ప్రాంతాలు కూడా ఎక్కడెక్కడ కేసీఆర్ గారు ప్రతిపాదించారనేది. సరే, మనం మొదటిది ఫేజ్ 1 69 కిలోమీటర్లు, మియాపూర్ నుంచి ఎల్బీ నగరు, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి MGBS, ఫలక్నుమాకి, నాగోలు, రాయదుర్గు. ఇవి మొదటి ఫేజ్లో వాళ్ళు ప్రారంభం చేసిపోయిన 30% పనిచేసిన కేసీఆర్ గారు రాగానే 2 ఏళ్లలోనే దాన్ని వెంటబడి మిగతా 70% పూర్తి చేసి వాళ్ళ సేవలు అందిస్తూ ఉన్నాయి. ఫేజ్ 2లో కూడా
రాయదుర్గ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి, బీహెచ్ఏఎల్ నుంచి లక్డికాపూల్కి 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ ఆ లింక్ ఏదైతుందో 5 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ ఫలక్నుమా 5.5 కిలోమీటర్లు. ఇది సెకండ్ ఫేజ్లో ప్రతిపాదన పెట్టి దానికి పూర్తి స్థాయిలో పనులు మొదలుపెట్టే ప్రక్రియలో ప్రారంభం చేశారు. అదేవిధంగా థర్డ్ ఫేజ్లో బీహెచ్ఎల్ నుంచి పటాన్ చెరువు ఇస్నాపూర్ ఓఆర్ఆర్ వరకు 13 కిలోమీటర్లు, ఎల్బీనగర్ నుంచి పెదంబర్పేట 13 కిలోమీటర్లు, 8 స్టేషన్లు ఎల్బీనగర్ నుంచి పెదంబర్పేటకి, శంషాబాద్ నేషనల్ హైవే మెట్రో నుంచి కొత్తూరు షాద్నగర్ వరకు 28 కిలోమీటర్లు, ఉప్పల్ నుంచి గట్కేసరు ఓఆర్ఆర్ నుంచి బీబీ నగర్ వరకు. ఇక్కడ ఎప్పటి నుంచో ఐటీ పార్కులు వచ్చినాయి. అక్కడ ఇన్ఫోసిస్ కావచ్చు, రహేజా కావచ్చు, అక్కడ సింగపూర్ సిటీ ఆ ప్రాంతంలో, పోచారం ప్రాంతంలో ఉప్పల్ కూడా చాలా హెవీగా రద్దీగా ఉంది మనకు తెలుసు. ఈ మధ్యకాలంలో యాదాద్రికి కూడా బాగా భక్తులు పెరిగారు కాబట్టి అక్కడ వరకు పెంచి ఆనించాలి, ఆ తర్వాత యాదాద్రి కూడా తీసుకుపోవాలని చెప్పి ఆలోచన చేసి 25 కిలోమీటర్ల వరకు ఆ రోజు శాంక్షన్ ఇచ్చిండ్రు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తుక్కుగూడ, మహేశ్వరం, కొండాపూర్ కూడా 26 కిలోమీటర్ల వరకు ఫ్యూచర్లో పెంచాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తార్నాక నుంచి ఈసీఐఎల్ వరకు కూడా 8 కిలోమీటర్లు, 5 స్టేషన్లు, జేబీఎస్ నుంచి తూమ్కుంటకు 17 కిలోమీటర్లు, 13 స్టేషన్లు, పారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి కండ్లకోయ వరకు 12 కిలోమీటర్లు, డబుల్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్, ఒకవైపు ఏమో మెట్రో, ఇంకొక వైపు రోడ్డు, 2 మార్గాలు కూడా వేయాలి ఇప్పుడున్న జనాభా అవసరాలు దృష్టిలో పెట్టుకొని, ట్రాఫిక్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని చెప్పి ఇంత స్పష్టంగా అన్ని ఏరియాలు కవర్ కావాలి. అటు కాప్రా, కుత్బుల్లాపూర్తో సహా బాగా ఇప్పుడు జనావాసాలు పెరుగుతున్న ప్రాంతాలు ఏవైతున్నాయో ఈ ప్రాంతాల్లోకి మెట్రోను విస్తరించాలి, మెట్రో సేవలు విస్తరించాలి ప్రజల అవసరాల కొరకు అని చెప్పి ఇవన్నీ కూడా పూర్తి పెద్ద ఎత్తున జనావాసాలు ఉన్న ప్రాంతాలు ఇవి, ప్రజలకు అవసరం ఉన్న ప్రాంతాలు ఇవి కూడా. ఇక ఆ తర్వాత ఫేజ్ 3లో ఓఆర్ఆర్ చుట్టూ కూడా తీసుకోవాలి అనేది ఒక ప్రతిపాదన ఆ రోజు పెట్టి ఈ పైవాటి అన్నిటికి కూడా క్యాబినెట్ అనుమతి కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఇంత స్పష్టంగా ప్రజల అవసరాల కొరకు, ప్రజల ఇబ్బందులు లేకుండా వాటి నుంచి ప్రజలకు చీప్గా ట్రాన్స్పోర్ట్ రావడం కొరకు, ప్రజలకు ఖర్చు తగ్గించడం కొరకు, వాళ్ళ సమయాన్ని ఆదా చేయడం కొరకు ఆలోచన చేస్తే ప్రభుత్వాలు అది చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అది కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పి చేయించింది, ఇవన్నీ కూడా పెట్టిపోయినారు. కానీ ఇవాళ వచ్చుడే మొదటి రోజు నుంచెల్లే ఒక దుర్మార్గంగా తన యొక్క ఉన్న ప్రణాళిక ఏదైతుందో తన రియల్ ఎస్టేట్ దందాన్ని పెంచుకోవడం కొరకు, ఏ ఇండ్లు, ఏ ఆవాసాలు, ఏ అవసరాలు, ఏ ఫ్యాక్టరీలు కూడా లేని ప్రాంతంలో అసలు ఫ్యూచర్ ఎక్కడి ఫ్యూచర్ సిటీ, ఈయన ఫ్యూచర్ ఏందో ఆయనకే తెలియదు, రేపు ఉంటాడా ఎల్లుండి బీక్తాడా తెలియదు, ఆడ సిటీ లేదు, లేని ఫ్యూచర్ సిటీ నుంచి కట్టని అమరావతికి కూడా గ్రీన్ఫీల్డ్ హైవే అట, మళ్ళీ దాని పక్కన ఇంకో రైలు అంట. మరి ఒక దాంట్లో గురువు గారు, ఒక దాంట్లో శిష్యుడు ఎక్కుతాడా? మరి పోయేటప్పుడు రైల్లో పోయి వచ్చేటప్పుడు రోడ్లో వస్తారా ఇద్దరు గురు శిష్యులు హైదరాబాద్ అమరావతికి ట్రిపుల్ వేయడానికి? దేని కొరకు? ఏంది ఇదంతా కూడా? ఇవన్నీ ఏం తెలియజేస్తూ ఉన్నాయి? కేవలం రియల్ ఎస్టేట్ దందా కొరకు తను, తన తాబేదారులు, తన బంధుమిత్రులు కొన్న వేలాది ఎకరాలకు ఏదో ధరలు పెంచుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడతాయన్న ఒక దుర్మార్గమైన ఆలోచన తప్ప ఎక్కడ కూడా ప్రజల కోణం లేదు, ప్రజల అవసరాలు లేవు, దీంట్లో ప్రజల డిమాండ్ లేదు. ఇవాళ హైదరాబాదులో ఆనాడున్న ప్రభుత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి వేసిపోయిన రోడ్డు తప్ప ఎక్కడ తట్టెడు మట్టి పోసింది లేదు. దారుణంగా ఉంది వాళ్ళ రోడ్ల పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా దుర్మార్గంగా ఉంది. గతంలో 2014కు ముందు మేము ఎక్కడ పోవాలన్నా తెలంగాణ రూరల్ ప్రాంతంలో 20 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే గంట సమయం పట్టేది. ఆ తర్వాత కేసీఆర్ గారి ముందు చూపుతోని ప్రతి గ్రామానికి, ప్రతి తండాకు కూడా రోడ్లు వేయాలని చెప్పి, ప్రతి గిరిజన గూడానికి, గోండు గూడానికి, గిరిజన తండాకు కూడా రోడ్డు ఉండాలి, 10 ఇండ్లు ఉన్నా అని చెప్పి
రోడ్లు వేసి ప్రజల అవసరాలను తీర్చి ఆనాడు గంట సమయం పట్టిన దాన్ని 20 నిమిషాలలో పోయేటట్టుగా చేసిండ్రు. కానీ వాళ్ళ 2 ఏళ్లలోనే మళ్ళీ గంట సమయం పట్టే పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఒక ఊరి నుంచి ఇంకొకరికి పోవాలంటే తెలంగాణ మొత్తంలో కూడా ఎక్కడికి పోయినా సరే గక్కడ తట్టెడు మట్టిపోయలేదు. హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా ఒక తాపి పట్టుకొని ఇంతంత సీసీ రోడ్ వేసింది లేదు, ఇంతంత బీటీ రోడ్ వేసింది లేదు. కానీ ప్రజలు లేని, ప్రజల అవసరం లేని ప్రాంతంలో వేల కోట్ల రూపాయలు పెట్టి నేను 400 ఫీట్ల రోడ్డు వేస్తా, 800 ఫీట్ల రోడ్డు వేస్తా అని చెప్పి నిన్న భవనం శంకుస్థాపన. అసలు అక్కడ రాష్ట్రం ఎక్కడ కూడా గింతంత కాలుష్యం లేకుండా ఒక మంచి పద్ధతుల్లో ఇప్పటి వరకు చైనాలో అమలు చేస్తూ ఉన్న పద్ధతుల్లో ఒక మంచి ఫార్మాసిటీని తీసుకురావాలి అక్కడ అని చెప్పి ఫార్మాసిటీ కొరకు ప్లాన్ చేస్తే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఫార్మాసిటీని కూడా లేకుండా చేసి మరి ఎవరు అవసరాల కొరకు వేస్తున్నావు ఇవాళ నువ్వు? రోడ్డు అనేది దేని కొరకు? ఇది కేవలం తను కొనుక్కున్న భూములకి, తన బంధువులు మిత్రులు కొనుక్కున్న భూములకి ధరలు పెంచుకోవడానికి తప్ప ఇంకొకటి కాదు. దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి చేస్తున్న దుర్మార్గం ఇది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా, హైదరాబాద్ నగర ప్రజలతో సహా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. దీని వెనకాల ఉన్న కుట్రల్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇక ప్రభుత్వాన్ని నడుపుతున్నారా వీళ్ళు, సర్కస్ ఫీట్లు చేస్తున్నారా కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఒకవైపు ముఖ్యమంత్రి ఒక మాట, ఒక మంత్రి ఒక మాట, పోలిక లేదు, పొంతన లేదు. శాసనసభలో అదే పద్ధతుల్లో, బయట మాట్లాడినా అదే పద్ధతుల్లో. కోమటిరెడ్డి వెంకరెడ్డి పాపం మేము రింగ్ రోడ్ పూర్తి చేసినా, గడ్కరీ నాకు దోస్తు, చిన్నప్పటి దోస్తు అని చెప్పేసి కోతలు కోసిండు. పాపం ఆ బాధితులు పోతే అది ఇప్పట్లో అయ్యేది ఉందా పోయేది ఉందా, పోరి మీరు చూస్తారా నేను చూస్తాను, మన మనవాళ్ళు కూడా చూడరు పోరి మాట్లాడండి. కోతలేమి ఇట్లా, మీడియా ముందట మైక్ పక్కన పోతే గట్లా. ఇంకేంటిది నిన్న ధరలు పెంచిన సంగతి నాకు తెలియదు. సిగ్గనిపించాలి కదా మంత్రి చెప్పుకోవడానికి బయటికి. ఒకవేళ తెలియకుండానే చేసినా, ముఖ్యమంత్రి చేసినా, ఎవడన్నా నాకు తెలిసే చేసిండా, అడిగి చేసినా చెప్పుకోవాలి. దానికంటే ముందు రోజే ప్రకటించారు తెలంగాణలో ధరలు ప్రకటించమని, తెల్లారే పెరిగినాయి. మళ్ళీ ఇవ్వాలి నిన్న ఈయన స్టేట్మెంటు, నాకు తెలియకుండా పెంచారు మళ్ళీ పెరగనియను. అసలు మాటకు చేతకు పొంతన లేకుంటుండ్రు. జూపల్లి కృష్ణారావు ఆయన మంత్రి, బ్రాండ్లు ఎందుకు మార్చిర్రు, నాకు తెలియకుండా మార్చిర్రు. లిక్కర్ బ్రాండ్లు నాకు తెలియకుండా మార్చిండ్రు, నోటిఫికేషన్లు నాకు తెలియకుండా ఇచ్చిండ్రు. కమిటీ కాడ నుంచి వెళ్ళి ప్రాణహిత వచ్చి ఇక్కడ కలిసేటప్పటికి నీళ్ళే కొత్తగా చేరవు. ఎక్కడెక్కడ వస్తాయో చెప్పుర్రి. అసలు అది ఎక్కడుందో తెలియదు మేడిగడ్డ, అయినా మాట్లాడేస్తారు. ఈ ఎమ్మెల్యేల సర్కోసులు ఫీట్లు ఇంకా గమ్మత్తుగా ఉంటాయి. రాజగోపాల్ రెడ్డి మొత్తం నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది ప్రభుత్వంలో, ఇస్తానని ఉద్యోగాలు ఇయ్యలే, మోసం చేసినాం మన గవర్నమెంట్ అంటాడు. మళ్ళీ తెల్లారే ప్రభుత్వానికి నాకేం తేడా లేదు, ముఖ్యమంత్రి నాకేం గ్యాప్ లేదు, వీళ్ళ మధ్యలో పుట్టిస్తున్నారు.